మీరు మీరు సార్ గెలిపించుకోవాలి కూడా సార్. ఎట్లా అంటే ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీని తెచ్చుకున్నారు ప్రజలు. మళ్ళీ ప్రజలు వేరే పార్టీని గెలుచుకుంటే అభివృద్ధి కాదు. ఈ 5 ఏళ్ళన్నా మంచిగా నడుస్తుంది. సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ ప్రతి ఒక్క ఎలక్షన్ కూడా కాంగ్రెసే గెలుస్తుంది. కాంగ్రెస్ మీద వ్యతిరేకత వస్తూ ఉంది గ్రౌండ్ లెవెల్లో, రైతులందరూ కూడా తిరగబడతా ఉన్నారు అంటారు. అప్పట్లో రాదు సార్. ఉత్తగా రాజకీయ నాయకులు అంటారు కానీ మామూలు జనాలు ఊళ్ళల్లో కానీ గ్రామాలు, నాది పల్లెటూరు, ఏమనుకోరు. ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చింది, కొత్త ప్రభుత్వాన్ని చూస్తారు కానీ పాత ప్రభుత్వాన్ని, గతం ఓడిపోయిన ప్రభుత్వాన్ని ఎవ్వరు చూడరు. మంచిగా జరగాలి అని రేవంత్ రెడ్డిని అనుకున్నారు. ఈయన కూడా మంచిగా జరగాలి, అభివృద్ధి చేయాలి అనే కోరుకుందాం ఎవరైనా, ప్రతి ఒక్క మానవుడు కూడా. ఇప్పుడు ఈ ప్రభుత్వాన్ని ఓగొడతాం, సర్పంచ్ని ఓడగొడతాం అంటే మనమే నష్టపోతాం, జనమే నష్టపోతాం. ఎందుకంటే మన కాంగ్రెస్ సర్పంచ్ చూస్తేనే అభివృద్ధి జరుగుతుంది. ఏ ఊళ్ళో పింఛన్ రావాలన్నా ఏమన్నా ఆ ఊరి ప్రథమ పౌరుడు ఉండాలి. కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ పౌరుడే ఉండాలి. వేరే ప్రభుత్వం పార్టీ ఏం చేస్తుంటారు మీరు? వ్యవసాయం. రైతులందరూ సంతోషంగా ఉన్నారా, ఇబ్బందులు పడుతూ ఉన్నారా? ఇప్పుడు రైతులు సంతోషమే ఉన్నారు. పెద్ద సన్నకారు రైతులు సంతోషమే ఉన్నారు. 1 ఎకరా 2 ఎకరాలకు 3 ఎకరాల వరకు వచ్చింది. వాళ్ళు సంతోషం ఉంటే 10 ఎకరాలు ఉంది, నాకు 10 ఎకరాలు ఉంది, నాకు రాలే. నీకు బాధ లేదా మరి? ఏం బాధ ఉంది? 10 ఎకరాలు ఉంది కదా, 1 ఎకరా అమ్ముకుంటే 30 లక్షలు ఉంది. ఏం బాధ ఏం లేదు, వస్తాయి అవి కూడా. 3 ఎకరాలు ఆవిడ గుడకు లేక కూలే పోతున్నాడు, 100 రోజుల పనికి పోతున్నాడు. నాకు 10 ఎకరాలు ఉంది. నాకు కేసీఆర్ ఉన్నాగా 50,000 వస్తుండే. ఇప్పుడు రాలేదు, బాధ ఏం లేదు. పల్లెటూళ్ళు అట్లేం బాధ ఉండదు. నాకు 50,000 వస్తుండే, ఏడాదికి 1,00,000 వస్తుండే అని బాధ లేదు అవుతుండే బాబు. 50 ఊరికేనే ఖర్చు అవుతుండే. ఇప్పుడు గౌరవంగా బతకాలి. ఊరికేనే పోతుండే, ఊరికేనే జల్సాలకు దీనికి దానికే పోతుండే. ఇప్పుడు వస్తలేవు కదా మంచిగా శుభ్రంగా మన కుట్ట మన కష్టం చేసుకున్నా కూడా కోపం లేదా నీకు? ఎవరికి? ఏం లేదు. ఊతకు వస్తుండే, 50,000 కాదు, సంవత్సరానికి 1,00,000 వస్తుండే. లక్ష ఊరికే పోతుండే. గౌరవంగా రావాలి మంచిగా. ఇగో నేను బతికితే బాగుండదు, జనం కూడా బీద వాళ్ళకు బతకాలి. 3 ఎకరాలు ఉన్నోనికి 5 ఎకరాలు ఒక లిమిట్ పెట్టింటే కేసీఆర్ 10 ఎకరాలు 7 ఎకరాలు ఏదో ఒక లిమిట్ 10 ఎకరాల వరకు ఇచ్చినోనికి గ్యారంటీ వాడు రైతు. 100 ఎకరాలు ఉన్నోనికి కుంపనాశనం చేశాను కేసీఆర్, అది ఒక్కటి తప్పు చేసిండు. 100 ఎకరాలు ఉన్నోనికి సాపు చేసి కోట్ల రూపాయలు, 100 కోట్లు. ఇప్పుడు ఉన్నాడంటే నిరంజన్ రెడ్డి ఉంటే మన తాలూకాలో వనపడి, మాది కొల్లాపూర్ తాలూకా. వనపడి తాలూకాలో నిరంజన్ రెడ్డికి ఉన్న ఆస్తులు ఎవరు లేదు, ఆయన్నే బాగుపడే. 100 ఎకరాలు ఉన్న నాకు 10 ఎకరాలు ఉంది, 10 ఎకరాలు ఉన్నోనికి మాత్రం వేయాలి రైతు బంధు. తర్వాత వస్తుంది. 100 ఎకరాల నుంచి వాడే కోట్ల రూపాయలు నాశనం. తెలంగాణ మొత్తం ఈ రైతు బంధు వల్లనే. ఒక 10 ఎకరాలకు వేసింటే బాగుపడదు రైతులు. ఓకే అంకుల్, ఇదే ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి ఇలా ముఖ్యమంత్రిగా ఉండు కదా, ఎట్లా అనిపిస్తూ ఉంది మీకు? మంచిగా కనపడుతుంది. మన మహబూబ్ నగర్ జిల్లా ముఖ్యమంత్రి ఉండడం మన జిల్లా చేసుకున్న అదృష్టం. వనపర్తిలో చదివినందుకు ఎన్నో అడవిల పుట్టిన మన పులిబిడ్డ లాంటి మన జిల్లాకు ముఖ్యమంత్రి కావడం మన జిల్లా అందరం కూడా సంతోషపడుతున్నాం. ఇటువంటి రేవంత్ రెడ్డి మళ్ళీ కూడా రావాలి. మీ ప్రాంతాన్ని గతంలో అభివృద్ధి చేసిరా ఎవరు? మా ప్రాంతాన్ని ఏం అభివృద్ధి ఉంది సార్? ఏం అభివృద్ధి ఉంది? ప్రాలాన్ని కొత్తగా ఒక ఏం అభివృద్ధి ఎట్లా ఉంటుంది సార్ అంటే, బీదలకు 3 ఎకరాల పొలం ఇచ్చింటే అభివృద్ధి ఉన్నట్టు. ప్రతి ఒక్క బీదలకు కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల ప్రతి ఒక్క ఇల్లు పల్లెటూళ్ళ పోయి చూస్తాం, సిటీలో కాదు నాది పల్లెటూళ్ళ పోయి చూస్తాం. రాజశేఖర రెడ్డి కట్టుకున్నప్పుడు ఇల్లు మాత్రమే ఉన్నాయి, ఇందిరమ్మ ఇల్లు మాత్రమే ఉన్నాయి. కేసీఆర్ 10 ఏళ్ళు పాలన చేస్తే ఒక్క ఇల్లు కూడా లేదు. ప్రతి గ్రామానికి కేసీఆర్ ఇల్లు ఉంటుంది, కేసీఆర్ అభివృద్ధి ఉంది సార్. మీరు విలేకరులు మీడియా మిత్రులకు ఒకటి తెలుసుకోవాలి, పల్లెటూళ్ళలో ఒక్క ఇల్లు లేదు కేసీఆర్. ఏడ చూసినా ఇందిరమ్మ ఇండ్లు మాత్రమే ఉండే. అప్పుడు కేటీఆర్ హరీష్ రావు ఛాలెంజ్ చేస్తా ఉన్నారు. కేసీఆర్ చేయని పని ఏ ఊరన్నా ఉందంటే ఛాలెంజ్ చేసినాక నేను కూడా అంటా సార్, అభివృద్ధి పనులు నేనే చేసిన అని. అభివృద్ధి పనులు ఉన్నోనికి మాత్రమే చేసిండు, ఉన్నోనికి మాత్రమే చేసిన. ఎవడైనా పెద్దగా లీడర్లు ఉంటారు చూడు, కాళ్ళుల్లో తిరిగేటోళ్ళు, నాయసుడు సైకిల్ మోటార్ మీద తిరిగేటోళ్ళు కాదు, కాళ్ళుల్లో తిరిగినోడు వాడు ఇంకా చిన్న కారు తీసుకొచ్చి పెద్ద కారు తెచ్చుకున్నారు కదా తప్ప వేరే ఏం అభివృద్ధి ఏం జరగలే కేసీఆర్ ప్రభుత్వం. ఓకే, ఫైనల్గా రేవంత్ రెడ్డి కేసీఆర్ పక్కన పెడితే ఎవరు బెటర్ అంటావు?
రేవంత్ రెడ్డి కేసీఆర్ ఇద్దరిట్లో ఎవరు బెటర్? రేవంత్ రెడ్డి మేలు రేవంత్ రెడ్డి. చూసినాం కదా కేసీఆర్ ఎంత మేలు చేసిండు అనేది మనం 10 ఏళ్ళలో చూసినాం భయ్ కదా తమ్మి, చూసినాం కదా ఇంత చేసిండు ఆయన, నీళ్లు తెచ్చిండు అనుకుందాం. ఇప్పుడు ఈయన కూడా రాబోయే 5 ఏళ్ళలో అభివృద్ధి అనేది చూద్దాం. ఇప్పుడైతే బెటరే. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.